హాయ్! హలో ఫ్రెండ్స్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ప్రస్తుతం మనకి ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలు ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఒక కొత్త అప్డేట్ అయితే అందించబోతుందండి. సో, వీరికి సంబంధించి కానీ చూసుకున్నట్లయితే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటు మహిళలందరికీ కూడాని ప్రతి నెల కూడా రూ. 1,500 అందిస్తామని ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల టైంలో సూపర్ సిక్స్ భాగాల్లో భాగంగా ఆడబిడ్డ నిధి పథకం గాను ఈ యొక్క పథకం అయితే ఇస్తామని చెప్పేసి తెలపడం అయితే జరిగింది కదండీ! ఈ యొక్క పథకం సంబంధించి కానీ నిధులనేవైతే ఎప్పుడు విడుదల చేయబోతుంది ఏపీ రాష్ట్ర ప్రభుత్వం? అర్హతలేంటి? ఇలా ప్రతి అప్డేట్ కూడా మీకైతే తెలియజేస్తానండి. దయచేసి ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలందరూ కూడాని వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు అయితే చూడండి. అంతకంటే ముందు కొత్తగా ఎవరైనా మన ఛానెల్‌ని చూసినట్లయితే వెంటనే ఛానెల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మిత్రులారా. దీని ద్వారా నేను పెట్టే ప్రతి చిన్న లేటెస్ట్ అప్డేట్ కూడా తెలుస్తది. అలాగే వీడియోకైతే లైక్ చేయండి. మరికొంతమందికి ఈ సమాచారం అనేది తెలుస్తది. ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోలోకైతే వెళ్ళిపోదాం. సో, ప్రస్తుతం ఇక్కడ ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలందరూ కూడా ఎదురు చూస్తున్నారండి. ఎప్పుడెప్పుడు మనకి ఈ యొక్క ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఆడబిడ్డ నిధి పథకం సంబంధించి కానీ విడుదల చేయబోతుంది. ఈ యొక్క పథకం సంబంధించి కానీ 1,500 అని చెప్పేసి చాలామంది ఎదురు చూస్తున్నారనమాట. 1,500 ప్రతి నెల, అలాగే సంవత్సరానికి రూ. 18,000 అనేవైతే విడుదల కానున్నాయండి. దీనికి సంబంధించి కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ముందడుగులైతే వేస్తుందనమాట. ఈ యొక్క నిధులకు సంబంధించి గాను ఎప్పుడు విడుదల చేయబోతుంది? అర్హతలేంటి? ఇలా ప్రతీది కూడా ఈ వీడియోలో తెలుసుకుందామండి. దీనికి సంబంధించి కూడా అర్హత ఉన్నవారికి మాత్రం అందించే అవకాశం అయితే ఉందండి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం. సో, ప్రస్తుతం వీటికి సంబంధించి కూడా మనకి ప్రణాళిక రూపొందిస్తుందనమాట. ఇప్పటికీ పథకం అమలు చేయవలసి ఉండగా ఎన్నికల టైంలో అనేక పథకాలకు సంబంధించి కూడా హామీలు ఇవ్వడం వల్ల మనకి కాస్త ఆలస్యం అవుతూ వస్తుందనమాట. అంటే తల్లికి వందనం గానీ, ఉచిత బస్సు పథకం సంబంధించి కానీ, అలాగే తర్వాత చూసుకున్నట్లయితే ఉచిత గ్యాస్ సిలిండర్‌కి సంబంధించి కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం మనకి నిధులనేవైతే విడుదల చేసుకుంటూ రావడం అయితే జరుగుతుంది కదండీ! అలాగే ఇప్పుడు ఈ యొక్క ఆడబిడ్డ నిధి పథకం సంబంధించి కూడా విడుదల చేయబోతుందనమాట ఏపీ రాష్ట్ర ప్రభుత్వం. దీనికి సంబంధించి కూడా 6 దశ ధృవీకరణకు సంబంధించి ఉన్నవారికి మాత్రం అందించే అవకాశం అయితే ఉందండి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే. ఈ యొక్క 6 దశ ధృవీకరణకు సంబంధించి కూడా ఎప్పుడు విడుదల చేయబోతుందని చెప్పేసి చాలామంది అడుగుతున్నారనమాట. అయితే దీనికి సంబంధించి కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే అప్డేట్ అయితే ఇచ్చిందండి. అంటే ఇంట్లో ఎవరైనా 4 వీలర్ వెహికల్ ఉంటే వారికైతే రాకపోవచ్చు. గవర్నమెంట్ ఎంప్లాయీ ఉన్న వారికైతే రాదండి. టాక్స్ పే చేస్తున్న వారికైతే రాదు. అలాగే ఇక్కడ ఆర్ఎస్ వర్గకు సంబంధించి కానీ, ఆదాయం సంబంధించి కానీ, పట్టణ ప్రాంతాల్లో ఈ యొక్క భూమికి సంబంధించి కానీ, ఇంటి స్థలం సంబంధించి కూడా అప్డేట్ అయితే వచ్చిందండి. సో, వీటికి సంబంధించి కూడా ఏపీ రాష్ట్ర ప్రణాళికలు రూపొందిస్తుందనమాట. ఇక్కడ మనకి కేవలం 18 సంవత్సరాలు పైబడి ఉన్నవారికి, 59 సంవత్సరాలు ఉన్నవారికి మాత్రం అందించే అవకాశం అయితే ఉందండి. ఈ యొక్క ఆడబిడ్డ నిధి పథకం సంబంధించి కూడాని. దీనికి సంబంధించి కూడా అర్హతలు అయితే ఉన్నాయన్నమాట. త్వరలోనే దీనికి సంబంధించి కూడా అప్డేట్ అయితే రాబోతుందండి. ఈ యొక్క పథకం విడుదలపై అయితే. దీనికి సంబంధించి కానీ ఇటువంటి లేటెస్ట్ అప్డేట్ వచ్చినా మీరు ముందుగా తెలుసుకోవాలనుకుంటే వెంటనే కింద కనబడుతున్న సబ్స్క్రైబ్ బటన్‌కి ఇచ్చి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి మిత్రులారా. దీని ద్వారా నేను పెట్టే ప్రతి చిన్న లేటెస్ట్ అప్డేట్ కూడా మీరు ఎప్పటికప్పుడు మిస్ కాకుండా తెలుసుకోగలుగుతారు. ధన్యవాదములు. జై హింద్.